పేరు నాగిల్ అశ్విని. నేను 12 ఇయర్స్ నుండి ఇదే వర్క్ చేస్తున్నా. నేను ఇది వర్క్ మా డాడీ దగ్గర నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి మా డాడీ దగ్గరనే నేర్చుకున్నా. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్‌గా చేస్తున్నా. అంటే కాటన్ క్లాత్ ఉంటది. మనం కాటన్ క్లాత్ తీసుకొని దానికి చింతగింజల పిండి ఉడకబెట్టి అందులో సుద్ద కలిపి ఫస్ట్ వేస్తాం. ఒక డబుల్ కోట్ అయినాక వైట్ పూస్తాం. వైట్ పూసినాక ఇట్లా స్కెచ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వేసుకొని కలర్స్ ఫిలప్ చేసుకుంటాం. లాస్ట్‌కి ఫ్రేమ్ కట్టిస్తాం. అప్పుడు ఏంటంటే స్టోరీస్ని బట్టి మొత్తం ఇట్లా 50 మీటర్ల దాకా వేసేవాళ్ళు క్లాత్ పైన. ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు మేము వేరే వేరే పైన వేస్తున్నాం. డ్రెస్సుల పైన, పెన్ స్టాండ్, ఇట్లా ఇంట్లో డెకరేషన్స్కి మాస్కులు. అప్పుడు ఓన్లీ స్టోరీ పెయింటింగ్సే ఉండేటివి. ఇప్పుడు మొత్తం జనరేషన్కి తగ్గట్టు ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి కూడా చేస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నా. స్కూల్ నుంచి రాగానే డాడీ దగ్గర కూర్చొని ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేసేదాన్ని. అప్పుడు నాకు మా డాడీ చేసే విధానం, కలర్స్ చూస్తే చాలా ఇంట్రెస్ట్ అనిపించేది. నాకు కూడా నేర్చుకోవాలనిపించేది. స్కూల్ నుంచి రాగానే ఒక 2 అవర్స్ అట్లా డాడీ దగ్గర కూర్చొని నేర్చుకునేదాన్ని. తర్వాత చదువుకునేదాన్ని. తర్వాత ఇంటర్, డిగ్రీకి వచ్చాక మొత్తం ఇదే వర్క్ చేయాలనిపించింది. స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ లేకపో ఇక మొత్తం ఇదే వర్క్ చేయాలని డిగ్రీలో స్టడీ కూడా ఆపేసుకున్నా. మొత్తం ఇంట్లోనే కంటిన్యూ చేస్తున్నా. రోజుకు 10 అవర్స్ చేస్తా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు నచ్చిన వర్క్ నేను చేస్తున్నా. అది కూడా మా డాడీ దగ్గర నేర్చుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్లో కూడా వేరే వేరే బార్బీ బొమ్మలు ఉంటాయి కదా, అవి వేసేదాన్ని ఇంటర్వెల్ పీరియడ్లో. చేర్యాలలో మాత్రం చాలామంది తెలియదు ఈ ఆర్ట్ ఉంటుందని. వేరే వేరే స్టేట్స్కి తెలుసు కానీ చేర్యాలలో ఎక్కువ మందికి తెలియదు. ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపియ్యరు ఏం ఆర్ట్స్ ఇవి ఏం బొమ్మలని అనుకుంటారు. నేర్పిస్తాం మేము చాలామందికి, ఒక 30 మెంబర్స్కి అట్లా. కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెడతలేరు. ఇదేంటంటే ఒక 5-6 ఇయర్స్ నేర్చుకుంటేనే వస్తుంది. వాళ్ళు ఒక 1 మంత్ 2 మంత్స్ నేర్చుకోగానే మాకు మనీ కావాలి అట్లా డిమాండ్ చేస్తే ఈ పని రాదు. ఈ పని ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. మినిమం ఒక 5-6 అవర్స్ అన్నా దీనిపైన స్పెండ్ చేయాలి. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెడతలేరు. మళ్ళీ ఇది ఏంటంటే మొత్తం ఊహించుకొని వేయాలి. వాళ్ళకి థాట్స్ రావాలి. ఈ పెయింటింగ్ ఇట్లా ఉండాలంటే వాళ్ళకి థాట్స్ రావాలి. వాళ్ళంత ఓపిక పెట్టట్లేదు. అందుకనే మేమే జనరేషన్ ఇట్లా మా పిల్లలకు కూడా నేర్పించాలని అనుకుంటున్నాం. అప్పుడేమో మొత్తం ఇట్లా స్టోరీ టైప్ చెప్పేవాళ్ళు. స్టోరీ టైప్ మొత్తం పెద్ద పెయింటింగ్ మీద వాళ్ళు కథలు చెప్పుకునేటట్టు ఓన్లీ అవి ఒక్కటే వేసేవాళ్ళు. అప్పుడు ఇట్లా చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న పెయింటింగ్స్ వేయకపోదురు. ఇప్పుడు మొత్తం మేము మార్చేసినాం పెయింటింగ్స్ని. ఏ విధంగా అంటే ఆ విధంగా వేయగలుగుతాం. ఒక 100 ఫ్యామిలీస్ దాకా చేసేవాళ్ళు. కానీ అప్పుడు ఇంత లేదు. గవర్నమెంట్ అంత సపోర్ట్ చేయలేదు. అప్పుడు గవర్నమెంట్కి ఈ ఆర్ట్ వర్క్ కూడా తెలియదు. తర్వాత అందరూ ఇక వదిలేసుకున్నారు. దీని మీద అయితే బతకలేమని వేరే వేరే పనులు చూసుకున్నారు. ఒక ఫ్యామిలీ మాత్రమే దీన్ని కంటిన్యూ చేసింది. ఆ ఫ్యామిలీ నుంచే 7 ఫ్యామిలీస్ వచ్చినాయి. మా డాడీ వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకున్నాడు. వైకుంఠం నాగేశ్వర్ అంకుల్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. మా డాడీ 35 ఇయర్స్ నుంచి ఇదే వర్క్ చేస్తున్నాడు. ఈ వర్క్ నేను చిన్నప్పుడు చూసిన మా డాడీని ఎంత కష్టపడ్డాను నేర్చుకుంటే. ఎంత కష్టపడ్డా కానీ ఈ వర్క్ని మాత్రం మా డాడీ వదలలేదు. అందుకే మేము కూడా మా డాడీ అంత కష్టపడి దీన్ని నేర్చుకున్నాడు కాబట్టి మేము కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఇంట్లోనే చేస్తున్నాం. అంటే ఇది వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు. అవార్డ్స్ ఇచ్చినాక వాళ్ళ పిల్లల్ని కూడా ఇంట్లోనే కంటిన్యూ చేయించారు. తర్వాత ఇక కథలు చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. మా దగ్గర పెయింటింగ్ కూడా అంతగా వేయించుకుంటలేరు. మేము దీన్ని రకరకాలుగా చేద్దామని, ఇంకా కొత్త టెక్నిక్కి చేద్దామని కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఇది నేర్చుకోవడానికి ఎవరంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, ఓపిక కూడా పెడతలేరు. ఇది ఏంటంటే మొత్తం మనది జీవనం ఎలా ఉండేది అప్పట్లో, మా బొమ్మలు మొత్తం దాని మీదనే చూపిస్తాయి. ఇది ఫ్యూచర్లో ఎవరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెడతలేరు. ట్రైనింగ్ సెంటర్లు పెట్టినా కానీ నేర్చుకుంటలేరు. ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకొని ఈ కళ అంతం కాకుండా చూస్తే చాలనిపిస్తున్నాను. ఎందుకంటే మా ఆర్ట్ మొత్తం ట్రెడిషనల్ లైఫ్ని చూపిస్తుంది. ఇట్లాంటి ఆర్ట్స్ చాలా రేర్, ఎవరికి రావు. ఇట్లాంటివి ఎవరు చేయలే ఇంతవరకు. మొత్తం మోడర్న్ ఆర్ట్స్ చేస్తారు. ఇది నేర్చుకుంటే కొంచెం ఫ్యూచర్లో కూడా అన్నీ మిషన్స్ వస్తున్నాయి. అప్పట్లో జీవనం ఇలా ఉండేదేమో అని ఫ్యూచర్లో కూడా తెలుసుకుంటారని ఇంకా నేర్పించాలని ఇంట్రెస్ట్ ఉంది. నేర్చుకోవాలి. నేను అది స్టేట్ అవార్డుది ఒక థీమ్ అనుకొని ఒక బొమ్మ వేసి అదొక సీతాదేవి లాగా అనుకొని ఆ సీతాదేవికి మొత్తం ఆమె చిన్నప్పటి నుంచి ఆమె జీవనం ఎలా ఉండేది, ఎన్ని కష్టాలు పడ్డది, వనవాసం ఎట్లా పోయింది, అవన్నీ ఆమె స్టోరీ మొత్తం చూపించినాము బొమ్మ పెట్టి, మాస్క్ పెట్టి. దానికి చాలామంది చాలా ఎంకరేజ్ చేసిర్రు. ఫస్ట్ టైం నాకు అంతగానం వచ్చాడు. రైల్వే స్టేషన్లో
రాష్ట్రపతి నిలయంలా గోడల పైన వేసిన చాలా హైట్ ఉంటుంది. అమ్మాయిలు అంతగానం హైట్ ఎక్కేసిరని చాలామంది కలెక్టర్లు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా పొగిడేవాళ్ళు. ఈ జనరేషన్లో మీలా ఎవరు లేరని చాలామంది అనేవాళ్ళు. అప్పటి నుంచి మాకు ఎందుకో ఇంకొంచెం ఎక్కువ అనిపించేది, ఇంకా వేయాలని. మేము కలర్స్ కూడా న్యాచురల్గానే తయారు చేసుకుంటాం. క్లాత్ ఎట్లా న్యాచురల్గా తయారు చేస్తామో కలర్స్, బ్రష్లు ఇవి కూడా న్యాచురల్గా తయారు చేస్తాం. వైట్ కలర్ ఏమో ఇట్లా చెరువులలో శంకులు ఉంటాయి కదా, ఆ శంకులను తీసుకొచ్చి వాటిని పలగొట్టి దంచి ఒక రోజు నానబెట్టినాక నెక్స్ట్ డే తర్వాత అందులో గమ్ము ఉంటుంది, చెట్లకి గమ్ము తీసి అందులో కలిపి మిక్సీ చేసుకొని వైట్ తయారు చేసుకుంటాం. బ్లాక్ ఏమో కిరోసిన్ మంట పెట్టి ఒక దూట్లో పెట్టి అది కప్పేసినాక పైన మొత్తం ఇట్లా బ్లాక్ అవుతుంది. దాన్ని మొత్తం తీసి ఒక బౌల్లో తీసుకొని అందులో వాటర్ పోసుకొని కలుపుకొని గమ్మేసుకొని అది బ్లాక్గా తయారు చేసుకుంటాం. మాకు కొన్ని రంగురాళ్ళు దొరుకుతాయి గుట్టలల్లో, ఆ రంగురాళ్ళని బట్టి రెడ్, గ్రీను, బ్లూ ఇట్లా రంగురాళ్ళతో తయారు చేసుకుంటాం కలర్స్. బ్రష్లు ఏమో ఉడత తోకలు కట్ చేసుకొని బ్రష్లు తయారు చేసుకుంటాం. మాకు గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఎట్లా అంటే ఆర్డర్స్ ఇస్తుంది, కానీ ఇట్లా కళనే నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఇట్లా ఏమన్నా పింఛన్ లాగా ఏదన్నా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక 30 మెంబర్స్ దాకా వాళ్ళకి నెలకి 7,500 ఇచ్చి వాళ్ళకి చేపిస్తారు, కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెడతలేరు. వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టని వాళ్ళకి ఇచ్చే బదులు దీన్నే నమ్ముకొని ఉన్న వాళ్ళకి కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే, శాలరీ లాగానన్నా ఏదన్నా పింఛన్ లాగా ఇస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇల్లు ఇవ్వడం కానీ, ఇట్లా ఆర్టిస్టులకు మాత్రం ఒక ఇల్లు కూడా లేదు. అట్లాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. 100 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు చేసేవాళ్ళు, కానీ అందరు తగ్గిపోయారు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఎక్కువ గుర్తించలేదు ఈ పనిని. వాళ్ళకు కూడా దీన్ని కొనేవాళ్ళు ఎవరు లేరు, చేసినా కానీ కొనేవాళ్ళు ఎవరు లేరు. దీన్నే నమ్ముకొని ఉంటే వాళ్ళకి పిల్లలకి బట్టలు లేకపోవు, తినడానికి తిండి లేకపోవు అని దీన్ని వదిలేసుకొని వేరే ఊర్లకు పోయి వాళ్ళు వేరే వర్క్స్ చేసుకుంటారు. కానీ ఒక్కలో ఇద్దరు ఈ వర్క్ కంటిన్యూ చేయాలని దీన్ని చేసిర్రు. వాళ్ళకి గవర్నమెంట్ అప్పుడు సపోర్ట్ ఇచ్చి, ఒక్కరు ఉన్నప్పుడు సపోర్ట్ ఇస్తే వాళ్ళగా వాళ్ళ జనరేషన్కి నేర్పించి 7 ఫ్యామిలీని చేసిర్రు. ఇప్పుడు ఒక 30-40 మెంబర్స్ దాకా చేస్తారు ఈ పని.